అబ్బా మన ట్రైన్ పక్కనే ఇక్కడ మన మధురై జంక్షన్లో భారత్ గౌరవ్ ట్రైన్ అయితే ఉంది చూడొచ్చు. ఎంత బాగుందో డిజైన్. స్లీపర్ క్లాస్ బుక్ చేస్తే థర్డ్ ఏసీ కన్ఫర్మ్ అయింది. ఎలానో చెప్తానో చూడండి. ఇదిగో మన బుజ్జికొండ బంగారకొండ ఓకా టు రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి. జోరార్పేట జంక్షన్లో మన ట్రైన్కి లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఆయిల్ ట్యాంకర్ని పార్క్ చేశారు. మొత్తం క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఉన్నట్టుంది. అది పైన మూను కింద ట్రైన్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. ఫుల్ హ్యాపీ ఎందుకంటే తిరుపతి రామేశ్వరం ట్రిప్ అయితే చేస్తాను. సో రైట్ నా నేను వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. ఇప్పుడు మనం రామేశ్వరం సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజెంట్ తిరుపతి నుంచి నేను రామేశ్వరం వెళ్తున్నాను బై ట్రైన్. సో బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మన ట్రైన్ వచ్చేసి ఓకా రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. లోపలికి వెళ్ళిపోయి నేను మిగతా డీటెయిల్స్ అన్నీ మొత్తం మాట్లాడతాను. సో రామేశ్వరం ట్రిప్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రిప్ అండ్ మోస్ట్ డివోషనల్ ట్రిప్. తిరుపతి టు రామేశ్వరం ట్రిప్ అనేది చాలా మందికి రిక్వెస్టెడ్. ఇన్ని రోజులు కుదిరింది. సో ఆల్మోస్ట్ రామేశ్వరంలో ఉన్న ప్రతి ప్లేస్ని మనం అయితే కవర్ చెబుతున్నాం. సో ఈ ట్రిప్లో నేను మీకు రామేశ్వరంలో ఉన్న ప్రతి ప్లేస్లో చూపిస్తాను. మాక్సిమం 99% అన్ని ప్లేస్లు అయితే మనం రామేశ్వరంలో కవర్ చెబుతున్నాం. అండ్ రామేశ్వరంలో ఎలా ట్రావెల్ చేయాలి, బడ్జెట్ అంతా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ సిరీస్లో వస్తాయి. సో నేను కర్ణాటక సిరీస్ అనేది కొంచెం తర్వాత పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ రామేశ్వరం ట్రిప్ అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. వీడియోస్ అన్ని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటాయి. అక్కడ టాప్లో కనిపిస్తుంది కదా 16734 రామేశ్వరం ఎక్స్ప్రెస్ 6:05 ఉంది ఎర్లీ మార్నింగ్. ప్రజెంట్ మన తిరుపతి రైల్వే స్టేషన్ టెర్మినల్ అయితే వర్క్ జరుగుతుంది. మనకి ఇప్పుడు తిరుపతిలో మెయిన్ ఎంట్రన్స్ టెర్మినల్ వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16734 ఓకా రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి తిరుపతి మెయిన్ టెర్మినల్ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, ఇలా ఉంది ప్రస్తుతానికి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వస్తుంది. సో నాకు యాక్చువల్లీ టికెట్ అనేది ఒక జాక్ పాట్. ఎలానో చెప్తాను చూడండి. స్లీపర్ క్లాస్ బుక్ చేస్తే థర్డ్ ఏసీ కన్ఫర్మ్ అయింది. ఎలానో చెప్తాను చూడండి. నేను యాక్చువల్గా గో ఐబీఓలో బుక్ చేస్తాను ఇప్పుడు ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా. ఎందుకంటే 10 రూపాయలు పోయినా వచ్చినా సరే నాకు అది కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ రెండోది ఏంటంటే దాంట్లో ఒక ఆప్షన్ ఉంది, గో కన్ఫర్మ్ అని. గో కన్ఫర్మ్ అంటే ఏంటంటే టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే మనం టికెట్ బుక్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ అనేది మనం యాడ్ చేసుకుంటే కనుక ఒకవేళ ఇన్ కేస్ మనకు టికెట్ అనేది క్యాన్సిలేషన్ అయితే కనుక మనకు డబుల్ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం టికెట్ కనుక ఒకవేళ కనుక క్యాన్సిల్ అయ్యే పొజిషన్ ఉంటే కనుక ఎక్కడైనా సరే థర్డ్ ఏసీకో లేకపోతే సెకండ్ ఏసీకో దాన్ని మార్చేస్తారనమాట. నాకు లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ నైట్ 9 వరకు 8 వరకు కూడా టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే అప్పటికే వెయిటింగ్ లిస్ట్ 28 ఉంది. సడన్గా నాకైతే మెసేజ్ వచ్చింది, మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది, అది థర్డ్ ఏసీకి అప్డేట్ చేయబడింది అని, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. సో జాక్ పాట్, లక్కీలీ జాక్ పాట్ అంతే కదా. స్లీపర్ క్లాస్ ఆల్మోస్ట్ 460 రూపీస్ పడింది. థర్డ్ ఏసీ అంటే ఇంకా దానికి డబుల్ అమౌంట్ ఉంటుంది ఈక్వల్గా. సో నాకు థర్డ్ ఏసీ అనేది కన్ఫర్మ్ అయింది. సో హ్యాపీ. మనమైతే B8లో ట్రావెల్ చేస్తున్నాము. మన కోచ్ పొజిషన్ అయితే ఇది. ఈ ట్రిప్లో మనం రామేశ్వరంలో ఉన్న ప్రతి ప్లేస్ కవర్ చేయబోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, రామేశ్వరంలో ఏ ఒక్క ప్లేస్ వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అలాగే ట్రిప్ డీటెయిల్స్, ట్రిప్ బడ్జెట్ ఎంత అవుతుంది పర్ పర్సన్ అంతా కూడా నేను చెప్తాను. తర్వాత ట్రైన్ డీటెయిల్స్ చెప్తాను. ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, వీక్లీ ట్రైన్. ఇప్పుడు యాక్చువల్గా నేను వెళ్తున్నా కూడా స్పెషల్ ట్రైన్ ఇది, వీక్లీ ట్రైన్. సో ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, జర్నీ ఎంతసేపు పడుతుంది, ఏది బెస్ట్ టైము, సో రామేశ్వరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లు ఏమేమి ఉన్నాయి, మెయిన్ బడ్జెట్, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో రామేశ్వరం సిరీస్ని మాత్రం మిస్ అవ్వద్దు. అందుకే నేను కర్ణాటక సిరీస్ని కూడా ఆపి రామేశ్వరం సిరీస్ని పోస్ట్ చేస్తున్నాను. సో రామేశ్వరం ట్రిప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిప్. సో ప్రతి వీడియో కూడా మిస్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఇదిగో మన బుజ్జికొండ బంగారకొండ ఓకా టు రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి. మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి VAP7 లోకోమోటివ్. VAP7 లోకోమోటివ్ ఫ్రమ్ రాయపురం. ఇదే మన రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఓకా ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, గుజరాత్. ఈ ట్రైన్ ఒక లాంగ్ రేంజ్ ట్రైన్. ఓకా నుంచి రామేశ్వరం వరకు అప్రాక్సిమేట్గా 3153 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. అంత లాంగ్ రేంజ్ ట్రైన్. సో ఆన్ టైం నడుస్తుంది. ఇంత లాంగ్ రేంజ్లో నడుస్తున్నా సరే ఆన్ టైం ఉంది ట్రైన్. మన ఏసీ కోచ్ అయితే ఇక్కడ ఉంది, B8. ఇది మన కోచ్ పొజిషన్ B8. ట్రైన్లో జర్నీ చేసే ప్రతి ఒక్క ప్యాసింజర్కి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ట్రైన్ కోచ్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఎగ్జిట్ గేట్ ఉంటుంది, రైట్ సైడ్ ఎంట్రీ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఎంట్రీ అనేది రైట్ సైడ్ నుంచి అవ్వాలి. ఓం నమ శివాయ. S163 B8. ఇక్కడ మన బ్యాగ్ అయితే పెట్టేసాం. విండో సీట్ ఆల్వేస్ అండ్ సైడ్ లోయర్. యాక్చువల్లీ నా బెర్త్లో వేరే అతను ఉన్నాడు అనమాట. నేను నాకు కన్ఫర్మ్డ్ సీట్ బాబు ఇది B863 అంటే, ఆహా లేదు నేను వేరే అతనితో ఇది సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను ఇట్లా అని చెప్పి కథలు మింగుతున్నాడు. చెప్పా వైసా మత్ కర్నా, ఏ మేరా సీటే ప్లీజ్. రామేశ్వరం ట్రిప్ 4 ఏళ్ళుగా నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకు 4 ఏళ్ళుగా నేను వెయిట్ చేస్తున్నానంటే ఎక్కడికైనా సరే మనం వెళ్ళాలంటే ఫస్ట్ భగవంతుడి అనుగ్రహం ఉండాలి, నేను బలంగా నమ్ముతాను. 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే నేను ఇప్పటికైంది. యాక్చువల్లీ కోవిడ్ బిఫోర్ వెళ్ళాను నేను, బట్ మళ్ళీ అనుకున్నాను ఇక్కడికి త్వరగా రావాలి అని.
ఈ 4 సంవత్సరాలు చాలాసార్లు ట్రై చేశాను. కొన్నిసార్లు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది నాకు కుదరక. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చింది, ట్రైన్ కూడా ఎక్కాల్సిన టైం వచ్చింది. సో అది పిలుపు వస్తేనే మనం వెళ్ళగలం. ఇప్పుడే మన ట్రైన్కి సిగ్నల్ అయితే వచ్చింది. మనం తిరుపతిని వదిలిపెట్టి రామేశ్వరం వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. సో బాయ్ బాయ్ తిరుపతి. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ 6:05 స్టార్ట్ అవుతుంది తిరుపతిలో, అండ్ రామేశ్వరం వచ్చేసి 7:30కి రీచ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 12.5 అవర్స్. సో 12.5 అవర్స్ మనం అప్రాక్సిమేట్గా ట్రావెల్ చేయబోయే కిలోమీటర్స్ వచ్చేసి 676 కిలోమీటర్స్ ఆర్ సంథింగ్. సో 12.5 గంట పైన పడుతుంది, 13 గంటలు ఇంచుమించు పడుతుంది. సో సిగ్నల్స్ అన్ని పోను ఆన్ టైం రీచ్ అవుతాడా లేదనేది మనం రామేశ్వరంలో చూద్దాం. అండ్ అప్రాక్సిమేట్గా 13 స్టేషన్స్లో అయితే ఈ ట్రైన్ ఆగుతుంది. ఆ స్టేషన్స్ ఏంటనేది కూడా మీకు నేను ఆన్ ద వే చూపిస్తాను. ఓకే, తిరుపతి నుంచి రామేశ్వరం వరకు ఈ ట్రైన్ కేవలం 13 స్టేషన్స్లో మాత్రమే ఆగుతుంది. 13 స్టేషన్స్ ఎక్కడెక్కడ ఆగుతుంది అనేది నేను మీకు ఆన్ ద వే చూపిస్తాను. మనకు రైట్ సైడ్ చూస్తున్నారా తిరుమల కొండలు మార్నింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో. బాయ్ బాయ్ తిరుపతి, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు పాకాల జంక్షన్. మన ట్రైన్కి ఇక్కడైతే స్టాప్ లేదు, కానీ మావాడు ఎందుకు ఆపాడు, మేబీ సిగ్నల్ ఇష్యూ. వెల్కమ్ టు చిత్తూరు రైల్వే స్టేషన్. ఏంటో మన ట్రైన్ యాక్చువల్లీ ఇక్కడ మనకు స్టాపింగ్ అయితే లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్యాసింజర్ లాగా ఆపేస్తున్నాడు అనమాట. సిగ్నల్ లేదో ఏంటో మరి. మా చిత్తూరు రైల్వే స్టేషన్ చూస్తే చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే ప్లాట్ఫామ్స్ అన్ని చాలా నీట్గా మోడిఫై చేశారు. చూడండి అసలు ఎలా ఉందో, మెట్రో స్టేషన్ లాగా ఉంది. చిత్తూరు నుంచి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మాత్రం లైక్ చేసుకోండి బాస్. ఇప్పటిదాకా మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే 101, 103 ఆ మధ్యలోనే వెళ్తుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్. ఇప్పుడు మనం ప్రజెంట్ బొమ్మ సముద్రం అనే ప్లేస్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మన ట్రైన్కి స్టాపింగ్ లేదు. బొమ్మ సముద్రం దాటిన తర్వాత మనకు తమిళనాడు అయితే స్టార్ట్ అవుతుంది. తమిళనాడు దాటాక మనకు వచ్చేటువంటి ఫస్ట్ స్టేషన్ కాట్పాడి. కాట్పాడి అనేది చాలా పెద్ద జంక్షను. ఇదిగోండి, ఇదే బొమ్మ సముద్రం స్టేషను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లాస్ట్ రైల్వే స్టేషన్. అక్కడ దూరంగా ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది చూడండి. ఆ రెడ్ లైట్ ఎక్కడ పడింది అనుకుంటున్నారు? కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్ మధ్యలో పడింది. ఆల్మోస్ట్ పడి కూడా 10 నిమిషాలు అయిపోయింది. ఇదే పరిస్థితి. ఎలాగో ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి నేను రామేశ్వరం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో రామేశ్వరం అనేది భారతదేశానికి సంబంధించిన చివరి భూభాగం. సో ఇది నియర్ బై శ్రీలంకకి దగ్గరలో ఉంటుంది. అండ్ రామేశ్వరం అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. మనం చూడాల్సినటువంటి కొన్ని అరుదైన ప్రదేశాల్లో, కొన్ని అరుదైన పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. సో రామేశ్వరం అనేది చాలా మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. నాకు పర్సనల్గా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన టెంపుల్. సో నేను ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ ఒక 5 టెంపుల్స్ నేను బాగా కనెక్టెడ్, వాటి ఆర్కిటెక్చర్కి కానీ ఆ టెంపుల్స్ కానీ వాటికి. సో రామేశ్వరం అనేది నాకు చాలా చాలా సంథింగ్ స్పెషల్. ఎందుకో తెలియదు కానీ రామేశ్వరం వెళ్తున్నాము అని తెలిసినప్పటి నుంచి హై పిచ్లో ఉంటుంది. సో అట్లా మొత్తానికి మన ట్రైన్ ఇక్కడి నుంచి అయితే మూవ్ అయింది. ఆల్మోస్ట్ 15 minutes to 20 minutes అయితే ఆపేశారు. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి కాట్పాడి. కాట్పాడి మనకు అఫీషియల్ స్టాప్. కాట్పాడి జంక్షన్ అని పిలుస్తారు. తిరుపతి నుంచి కాట్పాడి అప్రాక్సిమేట్గా 105 kilometers అయితే ఉంటుంది. మన ట్రైన్ ఇప్పుడే కాట్పాడి జంక్షన్కి అయితే రీచ్ అయింది. ఆన్ టైం నడుస్తుంది, సో నో డిలేస్. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చింది. అఫిషియల్గా కాట్పాడి జంక్షన్లో మన ట్రైన్కి ఉన్నటువంటి స్టాప్ 2 minutes. కాట్పాడి నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 10 minutes అయితే ఆపారు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి జోలార్పేట. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 95 kilometers అయితే ఉంటుంది. కాట్పాడిలో నేనైతే ఇది తీసుకున్నాను, ఒక చిన్న దోశ కూడా అండ్ వాటర్ బాటిల్ 70 rupees అయితే అయింది. కాట్పాడి దాటిన తర్వాత కుమ్ము వదిలేస్తున్నారు, అసలు 1 టన్కి తగ్గట్లేదు, ఊపుడే ఊపుడు. వెల్కమ్ టు జోలార్పేట జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. గివెన్ టైం కన్నా మన ట్రైన్ వచ్చేసి 10 minutes డిలే అయితే నడుస్తుంది. సో సిగ్నల్స్ అన్ని దాటుకొని జోలార్పేట జంక్షన్ కోడ్ వచ్చేసి JTJ. జోలార్పేట జంక్షన్లో మన ట్రైన్కి లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఆయిల్ ట్యాంకర్ని పార్క్ చేశారు. మొత్తం క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఉన్నట్టుంది, అది పెట్రోలియం క్రూడ్ ఆయిల్. ఒకటి హ్యాపీ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా నేను జర్నీ చేస్తున్నప్పటికీ చాలా ట్రైన్లు కొంచెం డిలేతో నడుస్తున్నాయి. సో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇంత లాంగ్ రేంజ్ ట్రైన్ అయినా సరే ఇది అప్రాక్సిమేట్గా 3150 kilometers జర్నీ చేస్తుంది. సో ఇంచుమించు ఆన్ టైం నడుస్తుంది, 1 or 2 minutes తప్ప ఇంచుమించు ఆన్ టైం నడుస్తుంది. పదండికి వెళ్ళిపోదాం. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సేలం జంక్షన్. ఇక్కడ నుంచి 120 kilometers అయితే ఉంటుంది. ఇది జోలార్పేట స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇంకొక వైపు నుంచి వ్యూ.
ఇదిగోండి జోలార్పేట జంక్షన్ బోర్డ్. బాయ్ బాయ్ జోలార్పేట జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ట్రైన్ను వీలైనంత నీట్గా ఉంచుకోండి, ఎందుకంటే ఇది అందరిది, మనందరిది కాబట్టి. చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో పాపం ఆయన. సో నేను ఇందాక చూశాను ట్రైన్లో జనాలు ఎంత దారుణంగా చేసేసారంటే, ప్లాస్టిక్ చిప్స్ ప్యాకెట్లు, గ్లాసులు, టీ కప్స్ అన్నీ. చూడండి ఇటువంటి వాళ్ళకి బర్డన్ పడుతుంది. జోలార్పేట దాటిన తర్వాత సేలం మధ్యలో మన ట్రైన్ అయితే ఈ ఫారెస్ట్ లోపల కొంచెం స్లో అయింది. ఫారెస్ట్ అయితే అదిరిపోయింది బాసు, సూపర్ ఉంది, మొత్తం గ్రీనరీ ఎటు చూసినా. ఇప్పటిదాకా జరిగిన మన జర్నీలో హైలైట్ పార్ట్ ఏంటో తెలుసా మీకు? ఈ విలేజెస్, ఫార్మింగ్ ల్యాండ్స్ భలే ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే గత 10 కిలోమీటర్స్ నుంచి వాచ్ చేస్తున్నాను నేను. ఫార్మింగ్ ల్యాండ్స్ మధ్యలో చిన్న చిన్న ఇళ్ళు చూడండి, బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా ఉంది. మన ట్రైన్ అయితే నియర్ బై సేలం రీచ్ అయిపోయిందండి. ఇంకా అప్రాక్సిమేట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇదంతా కూడా సేలం అవుట్స్కట్స్. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో నాకైతే ఒక టవర్ వ్యాగన్ షెడ్ కనిపించింది, అక్కడ కనపడుతుంది కదా, అదే. వెల్కమ్ టు సేలం జంక్షన్. సేలం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SA. వీఆర్ ఆన్ టైమ్ టు సేలం. యాక్చువల్గా ఇంత లాంగ్ రేంజ్ ట్రైన్ అయినా సరే ఆన్ టైం మెయింటైన్ చేస్తున్నారు ప్రతి స్టేషన్లోనూ. సో గ్రేట్. ఇంతకీ సేలంలో ఫేమస్ ఏంటి తెలుసా మీకు? సో ఈ పౌల్ట్రీలు, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ పక్కన పెడితే లార్జెస్ట్ మ్యాగ్నెటైట్ డిపాజిట్స్ ఉండేది సేలంలోనే. ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో లార్జెస్ట్ మ్యాగ్నెటైట్ డిపాజిట్స్ ఉండేది సేలంలోనే. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చింది. అఫీషియల్గా ఇక్కడ మనకున్నటువంటి స్టాప్ 10 మినిట్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం సేలంలో ఉన్నాం కదా. ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 290 కిలోమీటర్స్ అయితే వచ్చాం. అంటే ఇంకా హాఫ్ డిస్టెన్స్ కూడా తక్కువే ఉన్నాం. సేలం కూడా మన సదరన్ రైల్వేస్ కిందే వస్తుంది. ఇదే సేలం రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఎవరికైనా సరే ప్లాట్ఫామ్ మీద నడవడం ఇబ్బంది అయితే ఆ బ్యాటరీ కార్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 20 రూపీస్ పే చేసి ప్లాట్ఫామ్ మీద రైడ్ అయితే చేస్తారనమాట. సో అంటే డిస్టెన్స్ ఉంటే కనుక కోచెస్ వాటికి బాగా ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సేలం నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే స్టేషన్ అయితే వదిలిపెడుతుంది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి రాశీపురం. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు రాశీపురం, ప్లాట్ఫామ్ నెంబర్ 3. రాశీపురం అంటే రాశి కన్నాపురమో ఇంకొక రాశీపురమో కాదు, ఇది జస్ట్ రాశీపురం. రాశీపురం రైల్వే స్టేషన్ అయితే అదిరిపోయింది. చిన్న రైల్వే స్టేషన్, చాలా చాలా బాగుంది. రాశీపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RASP. ఇక్కడ అఫీషియల్గా మనకున్నటువంటి స్టాప్ 2 మినిట్స్. మన ట్రైన్కి అయితే ఈ గూడ్స్ ట్రైన్ తోటి క్రాసింగ్ పడింది. అది గూడ్స్ ట్రైనా సూపర్ ఫాస్టా ఏంటి ఆ స్పీడ్లో వెళ్తుంది అసలు? మన ట్రైన్కి రైట్ సైడ్ వ్యూ అయితే ఇది. ఇప్పుడే మన ట్రైన్కి అయితే రాశీపురం నుంచి సిగ్నల్ వచ్చింది, ట్రైన్ మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసి నమ్మక్కల్. ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ స్టేషన్ మొత్తానికి 3 ప్లాట్ఫామ్లు, అటువైపు 2 ప్లాట్ఫామ్లు, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అంతే. చాలా చిన్న స్టేషన్. టైం వచ్చేసి 12:20 అవుతుందండి అప్రాక్సిమేట్గా. నేనైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. నేను మార్నింగ్ దోశ తిన్నాను కదా, అది ఘోరంగా ఉంది. సో ఆకలి వేస్తుంటే మళ్ళీ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ వెజ్ బిర్యానీ చాలా బాగుందండి, నాన్ వెజ్ కాదు, ప్యూర్ వెజ్. చాలా చాలా బాగుంది. మార్నింగ్ దోశ కొట్టేసింది కదా, సో దీని మీద కొంచెం హోప్స్ పెట్టుకున్నాను. వర్త్. జనరల్గా ఫుడ్ తింటారు కదా, ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ ఇట్లా వేస్టేజ్ అంతా చేయడానికి ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంటుంది, ఇది యూస్ చేసుకోండి. పాపం ఇందాక ఆయన కష్టం చూసాం కదా మనం. సో ఏ రకంగా ఎంత దారుణంగా కష్టపడుతున్నారో వాళ్ళు. మనమైతే నమ్మకాలకు వచ్చేసాము. 26 కిలోమీటర్స్ ఊదేశాడు. మళ్ళీ ఆన్ టైం అనమాట, తగ్గేదేలే, కరెక్ట్ టైంకి వచ్చాడు. నమ్మక్కల్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఏదో వర్క్ అయితే జరుగుతుంది, ఐరన్ మొత్తం ఉంచారు. వెల్కమ్ టు నమ్మక్కల్ రైల్వే స్టేషన్. నమ్మక్కల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NMKL. ఇది కూడా సేలం డిస్ట్రిక్ట్ లోపలికే వస్తుంది. నమ్మక్కల్ జంక్షన్లో అఫీషియల్గా మనకు ఉన్నటువంటి స్టాప్ 1 మినిట్ మాత్రమే. బట్ ఏంటంటే 1 మినిట్ అటు ఇటు ఉంచుతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కరూర్ జంక్షన్. అప్రాక్సిమేట్గా 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక వ్యాగన్స్ వెళ్తున్నాయి చూడండి, మొత్తం అంతా కూడా ఐరన్ ఉంది. ఇందులో మొత్తం ఐరనే. ఈ ట్రైన్ ఎంత పెద్దదో చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి ఆ చివరకు ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 800 to 900 మీటర్స్ ఉంది. ఇదిగో బాత్రూమ్లకి మొబైల్స్ తీసుకెళ్లే పిల్లలందరికీ చెప్తున్నాను, ఆయన ఆల్రెడీ బాత్రూమ్లకి మొబైల్ తీసుకెళ్ళాడంట. ఇట్స్ గాన్, జాగ్రత్త. అదే నాతో చెప్పి నవ్వుతున్నాడు. బ్యాక్ టు కోచ్ అండ్ పొజిషన్. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి కరూర్ జంక్షన్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
ఇక్కడైతే మాత్రం రివర్ అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్ రివర్. రివర్ నేమ్ ఏంటో తెలుసా మీకు? కావేరి. ఆల్వేస్ కావేరి. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చిత్తకొట్టేస్తుంది, 110కి అయితే తగ్గట్లేదు. ఇప్పుడే మనం కారూర్ జంక్షన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. కారూర్ అవుట్స్కట్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. కారూర్ జంక్షన్ దగ్గర అయితే ట్రాక్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కొండే. ఈ కొండ మధ్యలో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ నుంచి నడుస్తుంది ఇది. పొట్టు పడుతున్నాడు, దొరికితే దుమ్ము దులిపేస్తున్నాడు మనోడు. ఇదంతా కూడా కారూర్ అవుట్స్కట్స్. చూడండి ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ. వెల్కమ్ టు కారూర్ జంక్షన్. కారూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KRR. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన ఆగింది. కారూర్ జంక్షన్లో మన ట్రైన్కి స్టాపింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్ మాత్రమే. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ తర్వాత మన ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సిగ్నల్ కూడా వచ్చేసింది ఇప్పుడే. కారూర్ జంక్షన్ దాటాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చేసి దిండుగల్ జంక్షన్. దిండుగల్ జంక్షన్ అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 84 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బాయ్ బాయ్ కారూర్ జంక్షన్. కారూర్ జంక్షన్ దేనికి ఫేమస్ తెలుసా మీకు? చేనేత వస్త్రాలకి చాలా చాలా సుప్రసిద్ధమైంది. అక్కడ ఒక ప్లాస్టర్ ఉంది చూడు, ఈ రూట్లో నేను ఇది 5వ ప్లాస్టరో 6వ ప్లాస్టరో స్పాట్ చేయడం భలే ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది. ఇదంతా కూడా రివర్. ఈ రివర్ నేమ్ ఏంటో తెలుసా? అమరావతి రివర్. ఇప్పుడు ప్రజెంట్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం మనము. చూడండి ఇదంతా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన అయితే వెహికల్స్ వెళ్తున్నాయి. వెల్కమ్ టు దిండుగల్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ మీకు ఒక గ్రేట్ థింగ్ చూపిస్తాను చూడండి. ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్ ఉంటాయి కోచ్ పొజిషన్స్ వేయడానికి, బట్ ఇక్కడ పాత పద్ధతిని ఫాలో అవుతున్నారు చూడండి. ఇంటితోటి సైన్ బోర్డ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే. మనం దిండుగల్ జంక్షన్కి అయితే అప్రాక్సిమేట్గా 10 మినిట్స్ బిఫోరే వచ్చాము. అక్కడ 10 మినిట్స్ లేట్ అయినా 10 మినిట్స్ బిఫోరే వచ్చాము. దిండుగల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DG. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మదురై. నా ఫేవరెట్ టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్ మదురై వచ్చేసి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 62 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనోడు నన్ను గుర్తుపెట్టాడు. మన ట్రైన్కి అయితే అప్రాక్సిమేట్గా ఇక్కడ 10 మినిట్స్ ఉంది టైం. 10 to 15 మినిట్స్ ఆపుతారు. దిండుగల్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మదురై. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బాయ్ బాయ్ దిండుగల్ జంక్షన్. మన ట్రైన్ అయితే మదురై జంక్షన్ జస్ట్ రీచ్ అవుతా ఉంది. వీఆర్ ఆన్ టైమ్. ఇదంతా కూడా మదురై సిటీ అవుట్స్కట్స్. వెల్కమ్ టు మదురై జంక్షన్. మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MDU. మదురై నాకు ఎంతో స్పెషల్, ప్రత్యేకమైన టెంపుల్. అలాగే నాకు చాలా ఫేవరెట్ టెంపుల్ కూడా. అట్లీస్ట్ ఈ స్టేషన్లో ఒక్కసారైనా నేను దిగి మళ్ళీ ఎక్కాలి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే ఇచ్చారు. మదురై జంక్షన్లో జనాలు ఏంటి ఇలా పరిగెడుతున్నారు బాబ్రే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:25 అయితే అవుతుంది. మనం 5 మినిట్స్ డిలేలో ఉన్నాము. సిగ్నల్ ఇష్యూ. ఇక్కడ నుంచి ఇక రామేశ్వరం అయితే 160 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. రుక్ అభితో పిక్చర్ బాకీ హై, అభి దేఖ్నా పడేగా. మదురై జంక్షన్లో మన ట్రైన్కి అఫీషియల్గా ఉన్న స్టాప్ 5 మినిట్స్. మదురై జంక్షన్ నుంచి ఇప్పుడే మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి మన మదురై జంక్షన్. అప్రాక్సిమేట్గా 48 కిలోమీటర్స్ అయితే మదురై నుంచి ఉంటుంది. మా వాడు అప్పటి నుంచి పాపం సిగ్నల్ ఇస్తానే ఉన్నాడు. హాయ్ బ్రో. బాయ్ బాయ్ మదురై జంక్షన్. మన ట్రైన్ అయితే ఇప్పుడే మన మదురై జంక్షన్ దగ్గరికి రీచ్ అయ్యింది. ఇప్పుడు మనం అవుట్స్కట్స్లో ఉన్నాం, స్టేషన్ అవుట్స్కట్స్లో. అక్కడ ఒక హైవే కనిపిస్తుంది కదా, ఆ హైవే వచ్చేసి మదురై రామేశ్వరం హైవే. వెల్కమ్ టు మన మదురై జంక్షన్. మన మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MNM. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:03. ఆగండి మీకు చెప్తా. ఇంతవరకు ఆన్ టైంతో నడిచిన మన ట్రైన్ ఇప్పుడు వచ్చేసి 40 మినిట్స్ డిలేతో నడుస్తుంది. దీనికి రీజన్ వచ్చేసి సిగ్నల్ ఇష్యూ. మన మదురై జంక్షన్లో ఉన్నాం కదా. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి పరమక్కుడి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. PMK దాని స్టేషన్ కోడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మన మదురై జంక్షన్లో కూడా డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ అయితే లేవు. అబ్బా, మన ట్రైన్ పక్కనే ఇక్కడ మన మదురై జంక్షన్లో భారత్ గౌరవ్ ట్రైన్ అయితే ఉంది చూడొచ్చు. ఎంత బాగుందో డిజైన్. ప్రతి ఒక్క స్టేట్ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ట్రైన్ డిజైన్ అయితే అదిరిపోయింది. మన కంట్రీలో ఉన్న ఫేమస్ కల్చర్ అంతా కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంది. చూసుకోవచ్చు, భలే ఉంది.
ఇది కూడా మన లిస్ట్లో ఉంది, చేద్దాం త్వరలో. అబ్బా అక్కడ చూడండి ఆరెంజ్ కలర్ వందే భారత్ ట్రైన్. అరే వా 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 బ్యూటీ. చాలా రోజుల తర్వాత చూసాను నేను ఆరెంజ్ కలర్ వందే భారత్ ట్రైన్. ఇక్కడ మనమధురై జంక్షన్లో ఉంది. ఇప్పుడే మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది, మూవ్ అవుతుంది ట్రైన్ ఇక్కడ నుంచి మనమధురై జంక్షన్ నుంచి. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసి పరమక్కుడి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమధురై స్టేషన్ అయితే చాలా బాగుంది అబ్బా, చాలా చిన్న స్టేషను. ఒక భారత్ గౌరవ్ ట్రైన్ అండ్ రెండోది వచ్చేసి ఆరెంజ్ వందే భారత్ ట్రైన్ వచ్చేసి పక్కనే ఉన్నాయి అక్కడ. బాయ్ బాయ్ మనమధురై జంక్షన్, టాటా. మనమైతే పరమక్కుడి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. వెల్కమ్ టు పరమక్కుడి రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నది అండ్ జనాలు కూడా చాలా మంది తక్కువ ఉన్నారు. ట్రైన్ అయితే కొంచెం కవర్ చేశారు స్పీడ్ మధ్యలో. ఇప్పుడు 10 మినిట్స్ మాత్రమే ఢిల్లీలో ఉన్నాం మనం. టైం చూడండి అక్కడ ఎగ్జాక్ట్గా 6:02 అవుతుంది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి రామనాథపురం. రామనాథపురం అనేది రామేశ్వరం కాదు, ఇంకా చాలా దూరం వెళ్ళాల్సింది. బాయ్ బాయ్ పరమక్కుడి. ఇక్కడ నుంచి రామనాథపురం అప్రాక్సిమేట్గా 36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రామేశ్వరం దగ్గర పడుతుంది అంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బా, ఈగర్లీ వెయిటింగ్. బాయ్ బాయ్ పరమక్కుడి రైల్వే స్టేషన్, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ సత్తిరిగూడ అనే స్టేషన్లో ఆగిపోయింది. దీనికి ఇప్పుడిప్పుడే సిగ్నల్ వచ్చే అవకాశం లేదు, కనిపించట్లేదు. ఎందుకంటే గత హాఫ్ అన్ అవర్ నుంచి ఆపేశాడు. మిగతా ట్రైన్స్ ఇష్యూస్. రామేశ్వరం దగ్గర ఉన్నాము. ఇంకొక స్టేషన్ దగ్గర అయితే ఉంది. ఓ వచ్చిందబ్బా సిగ్నల్. మీకు పైన మూన్ చూపించాలని చెప్పి కిందకి దిగి మరీ మూన్ చూపిస్తున్నా. పైన మూను, కింద ట్రైన్. వెల్కమ్ టు రామనాథపురం రైల్వే స్టేషన్. రామనాథపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RMD, ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ అయితే ఇప్పుడే రామనాథపురం నుంచి మండపంకి వెళ్తుంది. మండపం అప్రాక్సిమేట్గా 36 కిలోమీటర్స్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఒకటి ఇవ్వాలి, సో ప్లీజ్ వెయిట్. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. మండపం నుంచి రామేశ్వరంకి వెళ్ళిన తర్వాత రూమ్ చూపించి ఈ వీడియోని అయితే అందరితో క్లోజ్ చేస్తాను. స్టిల్ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, సో వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మండపం. ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడికే లాస్ట్. ఇక్కడ నుంచి రామేశ్వరం అప్రాక్సిమేట్గా ఇంకొక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రామేశ్వరంకి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను చూడండి. కానీ ఇక్కడ నుంచి మనం ట్రైన్లో వెళ్ళట్లేదు, బై రోడ్ వెళ్తున్నాము. ఎందుకంటే పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలు దాటి ఆల్మోస్ట్ 122 సంవత్సరాలు ఇంచుమించు అయింది. కాబట్టి పంబన్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు కొత్తగా కడుతున్నారు మళ్ళీ పక్కన. సో పాత బ్రిడ్జ్ పైన ట్రైన్స్ ఏవి అలో చేయట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు బై రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా వెళ్ళాలో చెప్తాను. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ ట్రావెల్లో మొత్తానికి. సో కీప్ వెయిట్. ఒక్కసారి జనాలు చూడండి, మొత్తం జాతర ఉంది. హైలైట్ పార్ట్ చెప్తాను చూడండి. ఇది ఉంది కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి మనం అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్తే రామేశ్వరం వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. చూపిస్తాను ఆగండి. ఇది మండపం రైల్వే స్టేషన్ కదా, మనం ఆ పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి వచ్చాము. ఈ పక్కనే ఉంటాయి బస్సులు అన్నీ కూడా, రామేశ్వరం వెళ్ళే బస్సులన్నీ. లోకల్ ట్యాక్సీలు, ఆటోలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బస్సులు అన్నీ ఉన్నాయి కదా, ఈ బస్సుల్లో మనమైతే రామేశ్వరం వెళ్ళాల్సి ఉంటుంది. బస్ అయితే ఎక్కాను నేను, మొత్తం ఫుల్. ఏం చేయాలి తప్పదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ క్రౌడ్ ఏందిరా నాయన ఇది. చూడండి మొత్తం ఒక జాతర ఎంత ఉందో అంత పెద్ద జాతర. వెహికల్స్, జనాలు అంతా. మన ట్రైన్లో వచ్చిన మొత్తం జనం అంతా ఇప్పుడు బయటనే ఉన్నారు. ఆ పక్కన కూడా ఆల్రెడీ ఇంకొక ట్రైన్ వచ్చి నిల్చో ఉంది. ఇక్కడ నుంచి వెళ్తాయి బస్సులు. నేను మీకు టికెట్ ఎంత అనేది డీటెయిల్స్ అన్నీ చెప్తా. ఫుట్ ఓవర్ పైన మింగించుకోవాల్సి వచ్చింది. నేనైతే ఆల్రెడీ నిల్చో ఉన్నా. సో ఎలాగోలా వెళ్ళిపోవాలి కాబట్టి తప్పదు. సో ఎవరైనా ఫ్యామిలీస్ అవి వస్తూ ఉంటే, ఇన్ కేస్ ఫ్యామిలీస్ కానీ అట్లాంటిది ఏదైనా వస్తూ ఉంటే కనుక బయట షేరింగ్ క్యాబ్స్ దొరుకుతున్నాయి అండ్ షేరింగ్ ఆటోలు కూడా దొరుకుతున్నాయి. లేదా ఒక ఆటో కానీ లేకపోతే షేరింగ్ క్యాబ్ కానీ మీరే తీసుకెళ్ళిపోవచ్చు. సో ప్రైస్ కొంచెం బెస్ట్ డీల్లో మాట్లాడుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రైస్ దగ్గర మాత్రం. మండపం నిజంగా మడతెట్టేసింది భయ్య. దిగాం కదా, బయట వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ క్రౌడ్. బస్ అంతా ఫుల్ క్రౌడ్. యాక్చువల్లీ ఫుల్ రోడ్ ఏంటంటే 15 కిలోమీటర్స్ కాదంట, 25 కిలోమీటర్స్ అంట. రోడ్డు మీద రోడ్డు. మన పొజిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు వాడు యుగానికి ఒకటి సినిమాలో చెప్తాడు కదా, నాకు ఇది తినాలని ఉంది, నాకు అది తినాలని ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దగ్గరలో ఉన్నాం మా పొజిషన్కి. ఎందుకంటే ఆకలి ఫుల్, కళ్ళు తిరుగుతున్నాయి. వాట్ హ్యాపెండ్, మనం 15 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, 15 కిలోమీటర్స్ కాదు, ఇట్స్ అబౌట్ 22 కిలోమీటర్స్ ఇంచుమించు వస్తుందంట. సో చేంజ్ వచ్చేసి అంటే టికెట్కి 25 రూపీస్ అలా తీసుకున్నారు. జర్నీ ఇంకా హాఫ్ అన్ అవర్ టు
40 minutes ఆ మధ్యలో పడుతుంది. సో చెప్పలేము. నేనైతే రూమ్ ఏం బుక్ చేయలేదు, ఎందుకంటే నాకు అక్కడ 2-3 హోటల్స్ చిన్న ఆఫర్స్ అవి ఇచ్చారు. చూసుకోవాలి, అక్కడికి వెళ్ళి మనకి టెంపుల్కి నియర్ బై సరౌండింగ్ ఏది ఉందనేది చూసుకొని ద బెస్ట్ డీల్ చూసుకొని బుక్ చేసుకోవాలి. అండ్ హ్యావ్ టు డూ సో మచ్ ట్రావెల్. రామేశ్వరం చాలా కొత్త ప్లేస్లకి అన్నిటికీ తీసుకెళ్ళిపోతున్నాను. సో అది